తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు సమ్మెబాట పడుతున్నారు. ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిరవధికంగా బంద్ చేయనున్నట్లుగా రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. బంద్కు బీపీటీఎంఎం, బీఆర్టీయూ, బీఎంఎస్, సిఐటియు, టీయూసీఐ, టీఎన్టీయూసీ వంటి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తమ దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ డ్రైవర్ల నిరవధిక బంద్ను విజయవంతం చేసేందుకు కార్మిక లోకం కదిలి రావాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న 12,000 రూపాయల ఆర్థిక సాయం, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.